ప్రపంచం ఎప్పుడు ఉగ్రవాదానికి తలవంచదు. నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక మంత్రి పరోక్షంగా నిన్న ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెప్పింది అదే. హౌతీ తీవ్రవాదుల దాడుల వలన ప్రపంచ వాణిజ్యం దెబ్బతింటుంది. వాస్తవానికి ఈ ఉగ్రవాదుల ఓవర్ యాక్షన్ గురించి భారత్కి ముందే తెలుసు. ఉగ్రవాదులని అడ్డుపెట్టి ఇరాన్ కథనడబోతోందని భారత్కి ముందే తెలుసు. పాకిస్తాను, ఇరాను, చైనా, రష్యా వీళ్ళందరూ కలిసి ఈ గేమ్ ఆడబోతున్నారని ముందే తెలుసు. కాబట్టినే ముందే ప్రత్యామ్నాయ మార్గం అంటే ఓ పక్కన చైనీస్ సిల్క్ రోడ్ కానీ, లేకపోతే ఇప్పుడు యెమెన్ వైపు నుండి వచ్చేటటువంటి సముద్రపు రూట్ కానీ, ఈ రెండు గుప్పెట పెట్టుకుని ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నాయి ఈ దేశాలన్నది భారతదేశం ఎప్పుడో అప్రమత్తం చేసింది ప్రపంచ దేశాలు. అందుకనినే రైల్ కమ్ సీ రూట్ని ఏనాడో సూచించింది. G20 సమావేశాల ద్వారా అప్రూవ్ చేయించింది భారతదేశం. బైడెన్ పదే పదే చెప్పాడు కదా, ఎందుకు అసలు ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసిందంటే ఆ రూట్ని ఆపేటటువంటి కుట్ర. బట్ ఆ రూటు కార్యక్రమాన్ని కొనసాగించడానికే ప్రపంచం ముందుకు వస్తుంది. ఎందుకంటే ఒక పక్కన థ్రెట్స్ ఉంటే రెండో పక్కన థ్రెట్ లేని రూట్ కావాలనుకుంటుంది. అదే విషయం నిర్మలా సీతారామన్ ప్రసంగంలో అన్యాపదేశంగా చెప్పింది.